ఇంకేంట్రా సుబ్బు, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? అరే నీకెప్పుడు బిజినెస్ టాపిక్కేనా? ఏమైందిరా? కాకపోతే ఏంటి ప్రతిసారి బిజినెస్ అంటావు? లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. అయితే ఈసారి నన్ను కూడా దుబాయ్కి తీసుకెళ్ళు. అయ్యో, నువ్వు వచ్చిన సంగతి నేను గమనించనే లేదన్నయ్యా. ఈ కాఫీ నీకే ఇద్దామనుకున్నా, కానీ ఇది షుగర్లెస్ ఆయనకి. ఓ వీడి షుగర్ కదా, పర్వాలేదు. అవును, తను ఎక్కడా కనిపించట్లేదు. తను కాలేజీ లేదు కదా ఈరోజు. పైనుందన్నయ్యా, ఉండు పిలుస్తాను. వద్దమ్మా, నేనే పైకి వెళ్తాను. మిస్టర్ షుగర్లెస్, నువ్వు కాఫీ తాగు. తను అరే ఏంటమ్మా చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు అంకుల్. పెళ్ళైతే అమ్మా నాన్నలను విడిచి వెళ్ళిపోవాలని బాధగా అనిపిస్తోందా? అలా ఏమనుకోకు. మీకు పెళ్ళైన తరువాత నువ్విక్కడ ఎలా అయితే ఉన్నావో రేపు మా ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు. నాకెలాగూ కూతురు లేదు, నువ్వే నా కూతురివి. నీకెటువంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ అంకుల్, నన్ను అర్థం చేసుకున్నందుకు. అయితే మీ మధ్య పెళ్ళైన తర్వాత ఎటువంటి గొడవలు ఉండవు కదా? ఏముండవు అంకుల్. అమ్మా, ఈ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, నువ్వెటువంటి ఇబ్బంది పడొద్దు. నీకే ప్రాబ్లం వచ్చినా ఒక తండ్రిలా అనుకుని నాకు చెప్పు, నేనున్నాను నీకు. రిలాక్స్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చందు, నువ్వు హాస్టల్కి వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావురా? తను గుర్తొస్తుందిరా, ఒకసారి చూడాలనిపిస్తుంది. మరి హాస్టల్కి వచ్చి తినేసి వెళ్ళరా. తిండా, అది ఎప్పుడో మర్చిపోయా. రేయ్, టైంకి తినరా, సస్తావురా. సంజు, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇదే మా ఇల్లు. హో అవునా. మరి నువ్వు? నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటాడు, వస్తున్నా అంటే వెయిట్ చేస్తున్నా. ఓకే బాయ్. సారీ తను, నీకోసమే వచ్చానని చెప్పలేకపోయాను. ఫ్రెండ్ కోసం వచ్చాడంట, నా కోసం వచ్చానని చెప్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. తను ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదే, నువ్వెళ్ళు. ఏమైందే, ఎప్పుడు ఏదో సాడ్ ఫేస్ వేసుకుని కూర్చుంటావు? నువ్వు ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. మనం బయటికి వెళ్దాం, నేను సంజుతో మాట్లాడతా. ఏం వద్దులేవే. ఇష్టపడ్డప్పుడు ధైర్యంగా వెళ్ళి చెప్పాలి. ప్రేమలో ఈగోలుండకూడదు. ఇలాగే నువ్వు చెప్పకుండా దాచిపెడితే ఒంటరిగా మిగిలిపోతావు. ఈగో కాదే, అతను వేరే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు కదా, ఎలా వెళ్ళి మాట్లాడాలి? అదంతా నేను చూసుకుంటా, నీకెందుకు భయం? నువ్వు నాతో రా, నేను మాట్లాడతా. కావాలంటే బ్రతిమలాడైనా ఒప్పిద్దాం. ప్లీజ్ పదవే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.